ఆ వ్యవస్థలో జగన్ ఆధిపత్యం, ఈ వ్యవస్థలో జగన్ ఆధిపత్యం అంటూ వార్తలు రాసుకొస్తారు. నిజంగా జగన్కి ఆ వ్యవస్థల మీద ఆధిపత్యం ఎక్కడా కనిపించట్లా. కానీ ఇవాళకి కూడా వ్యవస్థల మీద పట్టు చంద్రబాబు గారికే కనబడుద్ది. దానికి సాక్ష్యం ఈనాడు, ఆంధ్రజ్యోతి చూస్తే అర్థమవుతుంది. జగన్ తన సొంత పత్రికలు రాయించుకోగలుగుతున్నాడు కానీ వేరే పత్రికలు రాయించుకోలేకపోతున్నాడే. బట్ చంద్రబాబు గారికి సొంత పత్రిక లేకుండానే రాయించుకోగలుగుతున్నారు కదా అరడజన మీడియాల్లో. సరే, ఇది ఏ స్థాయికి ఎదిగిందో దిగజారిందో తెలియదు కానీ జగన్ బస్సు దగ్గరికి జనాలు ఎవరో వెళ్ళట్లేదట. ఇప్పుడు ఒక కార్టూన్తో ఇది సంగతి కార్టూన్లో వేసుకొచ్చారనమాట. ఏదో పంచాంగ శ్రవణం లేదు, వేద పండితులు ఆశీర్వచనమే అంటూ పెట్టి, ఎందుకంటే నిన్న పంచాంగ శ్రవణం చేయలేదు, అది జగన్ తప్పని నేను నిన్నే ప్రస్తావించాది. అవసరం లేదట, తన రాశిఫలాలు ఎలా ఉండబోతున్నాయో బస్సు యాత్రతో బాగా తెలిసిందట. రాశిఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలిసిందంట అంటే పర్లేదు, కానీ బస్సు యాత్రతో తెలిసిందట. బస్సు యాత్రకి జనం వస్తున్నారా, రావట్లేదా? కళ్ళున్నా కనిపించని కబోదుల్లా మారినటువంటి జర్నలిజం అనాలా, లేదంటే కళ్ళ ఎదుట మాకు కనబడుతున్న వాస్తవాన్ని కనికట్టుతో మార్చేస్తామనేటటువంటి మూర్ఖత్వంతో సాగుతున్నటువంటిది అనాలా? ప్రజలైతే మాత్రం ఇప్పుడు తొలిసారి అతిపెద్ద పరీక్ష ఎదుర్కోబోతున్నారు. అబద్ధాల ప్రచారాన్ని అసువుగా జనంలోకి తీసుకెళ్తూ నిర్లజ్జగా సాగుతున్నటువంటి మీడియా దంద అన్నటువంటిది సాగుతుందో లేదో చూడాలి.